పరిపూర్ణానంద స్వామి హిందూ ఉద్యమాలకి కీలకమైనటువంటి నాయకులు. అలాగే నిత్యం యజ్ఞయాగాదులు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. హిందూ సంఘాల సంఘటితం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక ఆఫర్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కనుక ఓకే అంటే హిందూపురం పార్లమెంటు స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేస్తానంటూ, దేశంలోని హిందూ శబ్దంతో పేరున్న నియోజకవర్గం హిందూపురం మాత్రమే, అక్కడ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచి పార్లమెంట్కి వెళ్ళి ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని ఢిల్లీలో చెప్పాలనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు అంగీకరిస్తారని ఆశిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో చర్చించాలంటూ కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి శనివారం హిందూపురంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ సరస్వతి విద్యామందిర పూర్వ విద్యార్థుల అధ్యాపకుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకవేళ తెలుగుదేశం జనసేనలతో పొత్తు లేకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఆ సీటు. పొత్తు ఉంటే తెలుగుదేశం వదులుకోదు. ఏం జరుగుతుందో చూడాలి.